భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకి భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోనే, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోనే పార్టీ పరుగు పడతా ఉంటుంది. చేత దయచేసి మన అందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్కి అండగా మనం అందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. 2 రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. మీరందరూ రాత్రి ఫోన్ చేసి పెట్టిన ఒత్తిడి మొదలని మరి నేను రావాల్సి వచ్చింది. మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు. అవును కదా, 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయానికి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసాగిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్తల మీద ఏ గవాలన్నా సరే ప్రయాణాలు ఇస్తాం. ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది.
మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పని కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకి భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోనే, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోనే పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. అంచేత దయచేసి మన అందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. 2 రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. మీరందరూ రాత్రి ఫోన్ చేసి పెట్టిన ఒత్తిడి మూలాన్ని మరి నేను రావాల్సి వచ్చింది. మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు. అవునా కదా? 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజా